శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయము 27వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనం అండర్లైన్ చేసుకోండి. నేను చదువుతున్నప్పుడు దాన్ని గమనించండి. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద ఉండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద ఉండును. శత్రువులని నీకు దూరముగా వెళ్ళగొడతానని మాట్లాడుతున్నారు. ఈ యొక్క ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయం 27వ వచనంలో మొదటి 2 లైన్లు మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు నీకు నివాస స్థలము, శాశ్వతుడైన దేవుడు, మామూలు దేవుడు కాదు. నీకు నివాస స్థలము, ఆల్ఫా ఒమేగా, నిత్యము ఉండేవాడు, ఆల్రెడీ ఉన్నవాడు, ఉంటున్నాడు, ఉండబోతాడు. ఆ దేవుడే యేసు దేవుడు నీకు నిత్యము నివాస స్థలముగా ఉంటాడంటే, నువ్వెక్కడ నివసించినా ఎక్కడున్నా సరే ఆయనే నీకు గృహముగా ఉంటాడు, ఆయనే నీకు తోడుగా ఉంటాడు. నివాస స్థలము అంటే మనము ఎక్కడ ఏ స్థలంలో ఉంటున్నామో ఆ స్థలంలో పండుకుంటాం. పండుకోవడానికి ఒక రూమ్ కావాలి. మనం పండుకున్నప్పుడు ఆకాశపు మంచు మన మీద పడకుండా, వర్షం పడకుండా, ఎండ తగలకుండా దానికి ఒక గూడు కావాలి. పైన టాప్ ఉండాలి. ప్రియులారా, బాగా గమనించండి. టాప్ ఉన్నప్పుడు అది ఇల్లు అవుతుంది. అది గుడిసె అయినా లేకపోతే స్లాబ్ అయినా ఏమైనా, కొన్ని స్తంభాల మీద ఎప్పుడైతే టాప్ వేస్తామో చీకటి పడినప్పుడు మనం సురక్షితంగా పడుకుంటాం. టాప్ లేని చోట పండుకోలేము మనం. ఎందుకంటే సాయంకాలపు మంచు దెబ్బ తగలకుండా, పగల ఎండ దెబ్బ, ఎండ ఎంతవరకు తగలాలో అంతవరకు తగిలితే బాగా ఉంటుంది. ఇంక ఎక్కువ ఎండ తగిలితే ఎండ దెబ్బ తగులుతుంది. అందుకని కీర్తనకాడు అంటాడు, పగల ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రులు వెన్నెల దెబ్బ అయిన నీకు తగలదు, యెహోవాయే నీకు తోడు ఉంటాడు. నీకు నివాస స్థలము అని చెప్తున్నాడంటే ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నారంటే ఆయనే నీకు ఇల్లుగా ఉన్నారు. అంటే నిన్ను ఆయన కాపాడుకుంటూ, మనం దేన్ని బట్టి గర్విస్తాం అంటే కొన్ని సమయాల్లో మనకు కొన్ని ఇల్లుని బట్టి కూడా గర్విస్తాం. మనం ఎవరినైనా మన ఆఫీసులో కానీ స్టాఫ్లో కానీ మనకు మంచి ఇల్లు ఉన్నప్పుడు మనం కావాల్సుకుని వారిని భోజనానికి పిలుస్తాం. ఎందుకంటే నేను మంచి ఇల్లు కట్టుకున్నాను, లేకపోతే ఇల్లు కొనుక్కున్నాను, నా ఇల్లు మీరు చూడాలని మనం ఎన్నో చెప్పలేం. కానీ కొన్ని విషయాలు ఏం చెప్తుంటే, నూతనంగా ఇల్లు కట్టుకుని, లేకపోతే మా ఇంటికి మీరు రండి, భోజనానికి రండి, లేదా బ్రేక్ఫాస్ట్ రండి అని పిలుస్తాం. ఎందుకంటే ఇల్లు చూపించాలి, నాకు మంచి ఇల్లు ఉన్నదని చూపించాలని మనం ఎంతో అతిశయపడుతుంటాం. కొన్ని సమయాల్లో మన ఇంటికి వచ్చిన వారు కూడా మనతో కలిసి భోజనం చేసినా, బ్రేక్ఫాస్ట్ చేసినా, స్నాక్స్ తీసుకుని ఏదైనా, అబ్బా మంచి ఇల్లు, మీ ఇల్లు చాలా బాగుంది, చాలా బాగుందని చెప్తుంటాడు. అంటే దేవుడు, నీ దేవుడు మంచి దేవుడు, నీ దేవుడు గొప్ప దేవుడని అన్యులు చెప్పుకునేలాగా అన్యులందరినీ నువ్వు పిలిచి నీ దేవుని బలాన్ని చూపించే స్థితి ఈ యొక్క వాక్యం యొక్క అర్థం అన్నమాట. దేవుడు నీకు నివాస స్థలముగా, నువ్వు పండుకున్నప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రతి సమయము ఆ నివాస స్థలములో ఆహారం ఉంటుంది. రేపటికి కావలసిన ఆహారం కూడా సిద్ధం చేసుకుంటాం. అన్నీ మనకుంటాయి, వస్త్రాలు ఉంటాయి. నివాస స్థలంలో మన జీవనం సాగించటానికి అన్నీ ఉంటాయి. అంటే గొప్ప దేవుడు
యేసు దేవుడు నీ బ్రతుకు కాలమంతా నిన్ను పెంచి పోషిస్తూ ఆయన నీకు ఒక నివాస గృహముగానే ఆయన నీకు కాపుదలగా ఉంటూ ఏ విధమైనటువంటి ప్రకృతి విపత్తులు నీ మీద పడకుండా ఆయన నిన్ను కాపాడుకుంటాను. నివాస స్థలములో కుటుంబం అంతటినీ కాపాడుతానన్నమాట. ఇల్లు మన కుటుంబ సభ్యులందరినీ కాపాడుతుంది. మనం ఏదైనా చిన్నగా ఎవరైనా ఒక కోడి పిల్లల్ని పెంచుకున్నా, లేకపోతే కుక్క పిల్లల్ని పెంచుకున్నా, గొర్రె పిల్లల్ని పెంచుకున్నా, అవన్నీ మనతోనే పెట్టుకుంటాం. మన అరుగు దగ్గర కట్టుకుంటాం, చుట్టూ కట్టుకుంటాం. నివసించే స్థలంలో జీవరాశులు మనకి ఇష్టమైన ఏమేమి పెంచుకుంటున్నామో అవన్నీ కూడా ఇంటిని బట్టి సురక్షితంగా ఎలాగుంటుందో నన్ను బట్టి నీవు సురక్షితంగా ఉంటావని చెప్పి అర్థమే శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నాడు. నువ్వు ఏ ఇంట్లో ఉన్నా, ఏ ఇల్లు మారినా, ఎక్కడికి మారినా, ఎటు ప్రయాణం చేస్తున్నా గొప్ప దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. యేసు అనే గొప్ప నివాస స్థలము దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయనే నీకు నివాస స్థలముగా ఉంటున్నాడు. నువ్వు ఎటు పోయినా, ఏది ఆలోచన చేస్తున్నా, నువ్వు దుఃఖ సమయంలో ఉన్నా సరే నీకు ఆయన బలమైన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. నీ ఇంటి మీదకి ఎవరిని శత్రువు రాకుండా నీ చుట్టూ ప్రాకారం ఎలా కట్టుకుని డోర్ వేసుకుని లాక్ చేస్తావో ఇక్కడ అంటున్నాడు, బాహువులు శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ కింద ఉండును. బాహువులు అంటే హస్తబలం అవ్వచ్చు, లేకపోతే భుజబలము, చేతుల్ని సూచిస్తూ ఉంటుంది. నీ కింద అంటే నీ ముందుకొచ్చి శత్రువు నిన్ను పోరాడకుండా, దేవుని మహాశక్తి ఏంటంటే నీకు విరోధముగా ఉన్నటువంటి ఆ శక్తిని, ఆ మనుషులను నీ పాదాల దగ్గర పెట్టి ఆయన శత్రువుని నీకు దూరము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను కాపాడాడు కునుకడు అన్నాడు కదా, ఇదన్నమాట. నాకెవరున్నారని అనుకుంటున్నావేమో, శాశ్వతుడైన దేవుడు ఉన్నాడు. ఆయన పండుకునేవాడు కాదు, ఆయన కొంత సమయం నిన్ను మర్చిపోయేవాడు కాదు, అనుక్షణము నిన్ను చూస్తూనే ఉంటాడు. ఇంత గొప్ప దేవుడు గురించి ఎప్పుడైనా నువ్వు తెలుసుకున్నావా? నీవన్నా మర్చిపోవచ్చు, కానీ ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆ గొప్ప దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నాడు. అయ్యో నా బిడ్డ ఎలా బ్రతుకుతుంది, నాకు ఏదైనా జరిగితే నా బిడ్డ ఒంటరి అయిపోతుందేమో, నా కుమారుడు ఒంటరి అయిపోతాడేమో, నేను లేకపోతే ఏంటి అసలు అని ఒకసారి ఆలోచిస్తే నాకు భయం వేస్తుంది అని అనుకుంటున్నావు కదా. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీకు, నీ పిల్లలకి, నీ పిల్లల పిల్లలకి ఆయన నివాస స్థలముగా ఉన్నాడు. ఆయనే నివాస స్థలం అంటే దుష్టుడు అక్కడ రావటానికి సరిపోతాడా? దుష్టుడు కుటుంబాన్ని పాడు చేయడానికి సరిపోతాడా? ఏ అపవాది నీ కుటుంబాన్ని పాడు చేయలేదు, నీ ఆశీర్వాదాన్ని దొంగిలించలేదు. దేవుడే శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉండును. ఆత్మ మీకు తోడుండును గాక. ఆమేన్. నా పేరు కళ్యాణి అండి. మేము శృంగవృక్ష నుంచి వస్తున్నాము. మేము డిసెంబర్ నెలలోనూ ఇక్కడే 10వ స్పాన్సర్ చేసాము, కేక్ కోసారు అన్నయ్య గారు. అయితే మేము మళ్ళీ అప్పుడు ప్రేయర్ చేయండి అన్న, మళ్ళీ చెరువులు వేసామని మేము అడగ్గా అన్నయ్య గారు ఆశీర్వదిస్తున్నాను పో అని అడిగారండి. మళ్ళీ మేము మొన్న చెరువులు పట్టేసాము. 3 months అయిపోయింది కదండి, చెరువులు పట్టాము. మేము అన్నయ్య గారు ప్రార్థన చేసినట్టుగానే విస్తారమైన పంటనిచ్చాడండి భగవంతుడు. మేము 150 గ్రాములు వెండిని స్పాన్సర్ చేసామండి ఈసారి. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. జ్యోతి వీరు రైల్వే కొండాపూర్, కడప జిల్లా నుండి ఇక్కడ కడప తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగి 10 సంవత్సరాలు అయింది. గర్భసంచి మీద నీటి బుడగలు ఉండడం వల్ల తను గర్భిణి పొందుకోలేకపోయింది. గర్భఫలము చాలా హాస్పిటల్స్కి తిరిగారు, చాలా మందులవి వాడడం జరిగింది, కానీ తనైతే గర్భఫలం పొందుకోలేదు. టీవీలో వాక్యం చూసి దైవజనులను ప్రార్థన చేస్తే దేవుడు గర్భఫలాలను ఇస్తున్నారని వారు చూసి కడప తైలాభిషేకానికి వారు రావడం మొదలుపెట్టారు.
ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనులతో గర్భఫలం కోసం ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు తన పట్ల కృప చూపించి తనకి గర్భఫలాన్ని ఇచ్చారు, ఆరోగ్యమైన కుమార్తెని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 10 సంవత్సరాలకి దైవజనులతో ప్రార్థన చేయించుకోవడం ద్వారా దేవుడు వారి పట్ల కార్యం చేశారు, కుమార్తె పుట్టిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమె ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. పేరు ప్రభుకుమార్, భార్య సునంద. వీరు రైల్వే కొండాపురం నుండి ఇక్కడ కడప తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత 9 సంవత్సరాలైంది వివాహం జరిగి. మొదట ఒక బాబు పుట్టాడు. ఆ తర్వాత 6 సంవత్సరాల వరకు తనకి గర్భఫలం లేదు. 2024 సంవత్సరం ఏప్రిల్లో వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత తను మళ్ళీ గర్భం ధరించింది. మళ్ళీ కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన తర్వాత కుమారుడు పుట్టిన 6 సంవత్సరాల వరకు గర్భఫలం లేనప్పుడు దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. విశాఖయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు. నా పేరు రోజ్ మేరీ. మాది పోర్మామిల్ల పక్కన గురప్పగారిపల్లె గ్రామం. నాకు పెళ్ళయి 6 సంవత్సరాలు అయింది. నేను చాలా హాస్పిటల్స్ తిరిగాను, అయినా సరే నా పిల్లలు లేరు. హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ గారు గర్భసంచి చర్మం కతుక్కోపోయింది, ఇంకా నీకు పిల్లలు పుట్టరని చెప్పారు. అయితే నాకు ఇక్కడ కడపలో మా అత్తగారు ఇక్కడ తైలాభిషేకం జరుగుతుంది, కడపలో విశాఖయ్య గారు అని నాకు టీవీలో చూపించారు అయ్యగారిని. అప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. చాలా సాక్ష్యాలు చూసి చాలా ఆశ్చర్యపోయాను. నేను ఇక్కడికి వచ్చిన 3 నెలలకి నేను కన్సీవ్ అయ్యాను. ఇప్పుడు నాకు 7వ నెల. నేను నార్మల్ డెలివరీ అవ్వాలని నా కోసం ప్రేయర్ చేయండి. దేవునికి స్తోత్రం. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. వీరు కడప నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరి కుమార్తెకు వివాహం జరిగి 9 సంవత్సరాలు అయింది. అయినా గర్భఫలం లేదని వారు ఇక్కడ తైలాభిషేకానికి గతంలో వారి కుమార్తెను తీసుకుని వచ్చేవారు. తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడైతే వారి పట్ల కార్యం చేశారు. వివాహం జరిగిన 9 సంవత్సరాలకి దేవుడు వారి కుమార్తెకు గర్భఫలాన్ని ఇచ్చారని, ఆరోగ్యమైన కుమార్తె పుట్టిందని వారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. పుష్పలత. వీరు టీ చుంకేశ్ల గ్రామం నుంచి ఇక్కడ కడప తైలాభిషేకానికి వచ్చారు. వీరి కుమార్తె దీపలతకు వివాహం జరిగిన 3 సంవత్సరాలు గర్భఫలం పొందుకున్నప్పుడు దైవజనంతో వారు ప్రార్థన చేయించుకున్నప్పుడు తను గర్భిణీ అయింది. ఇప్పుడు తను 7వ నెల గర్భవతిగా ఉందని వారు సాక్ష్యం చెప్తున్నారు. అలానే వారి పెద్ద కుమార్తె మంజులత కూడా వివాహం జరిగిన తర్వాత మొదట ఒక కుమార్తె పుట్టింది. వారి తర్వాత కుమారుడు కావాలని ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చి వారు ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు అభిషేకం చేసి ప్రార్థన చేసిన తర్వాత
వారు కోరుకున్న విధంగా దైవజనులు ప్రార్థన చేసిన విధముగా కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. అలానే వీరికి గతంలో ఒళ్ళు నొప్పులుగా ఎక్కువగా ఉంటూ ఉండేవి. దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు స్వస్థతనిచ్చాడని చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. కడప జిల్లా. మా ఆయన పేరు రామచంద్ర. మాకు వివాహం అయ్యి 8 సంవత్సరములు అయింది, కానీ మాకు పిల్లలు లేరు. ఇక్కడ మా బంధువులు తెలియజేయడం వలన మేము ఇక్కడికి ప్రార్థనకు వచ్చాము. కానీ నేను చాలామంది చాలా మాటలు అన్నారు, నేను అన్నీ సహించాను, దేవుని మందు విశ్వాసం ఉంచాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను నా గర్భఫలం కావాలని ప్రేయర్ చేయలేదు. నా భర్త ఒక మాట అన్నారు, నీకు దేవుడు నీకేమిచ్చాడు అని అడిగాడు. నీ దేవుడు నీకేం చేశాడు ఇన్ని సంవత్సరాలకు గాను అని అడిగాడు. దానివలన నేను ఒకటే కోరుకున్నాను. కానీ వచ్చిన 2 నెలలు వరుసగా వచ్చాను. 3వ నెలకు నేను గర్భంతో వచ్చాను. దేవుడిని బలంగా మమ్మల్ని ఆశీర్వదించాడు. దేవుని దీవెన కలుగుగా మాకు బాబు పుట్టాడు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. వందనాములు. మదనపల్లి నుండి వచ్చినాము. ఫస్ట్ మా అక్కకి 2 ఆడపిల్లలే, మా అమ్మకి లేరు కొడుకులు, నాకి ఫస్ట్ పాపే. తర్వాత నాకు బాబు కావాలని ఎంతో అనుకున్నాను. నాకు మళ్ళా పాపే పుడుతుందని ఎంతో బాధపడుకుంటూ అన్నాను. మళ్ళీ ఇట్లా మా బంధువుల్లో ఇట్లా కడపలో ఇసాక్ పాస్టర్ గారు ప్రేయర్ చేస్తారు, రామ్మ అంటే మా అమ్మ 2 సార్లు తైలాభిషేకానికి వచ్చింది. వచ్చినాక నేను ఇట్లా ప్రెగ్నెన్సీ నాకు వచ్చింది. వచ్చినాక మళ్ళీ ఇట్లా నాకు డెలివరీ అయిన టైంలో కొడుకు అనుకుంటే మళ్ళీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. పాస్టర్ గారికి మా వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. వీరి పేరు సునీల్ కుమార్, భార్య పేరు ఎస్తేరమ్మ. వీరు డీజీపేట, ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ కడప తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 9 సంవత్సరాలు అయింది. ఆయన సంతానం లేదు. ఎన్నో హాస్పిటల్స్కి తిరిగారు, చాలా డబ్బులు ఖర్చు చేశారు, అయినా కూడా ఫలితం లేదు, తన గర్భఫలం పొందుకోలేదు. అప్పుడు వారికి తెలిసిన ఒక ఆమె ఇక్కడ తైలాభిషేకం నుంచి దైవజనులు ప్రార్థన చేసి ఇచ్చిన ఫలం తీసుకెళ్ళి వారికి ఇచ్చి ఇలా దైవజనులు ప్రార్థన చేస్తే దేవుడు గర్భఫలాలను ఇస్తున్నారు, మీరు కూడా తైలాభిషేకానికి వెళ్ళండి అని తను చెప్పినప్పుడు వారు ఇక్కడికి రావడం జరిగింది. వారు కొన్ని నెలలు కడప వచ్చారు, అలానే కొన్ని నెలలు ఒంగోలులో జరుగుతున్న తైలాభిషేక ఆరాధనకు. మొత్తం అయితే 7 నెలలు వారు తైలాభిషేకానికి రాగా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు, తన గర్భాన్ని తెరిచారు. వివాహం జరిగిన 9 సంవత్సరాలకి తైలాభిషేకంలో పాల్గొని దైవజనంతో ప్రార్థన చేయించుకోవడాన్ని బట్టి దేవుడు వారికి కుమారుని ఇచ్చారు. ఇప్పుడు బాబు 5వ నెల వయసులో ఉన్నాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. వీరు మానేరంపల్లి, కడప జిల్లా నుండి ఇక్కడ కడప తైలాభిషేకానికి వచ్చారు. ఒకరోజు వారి హస్బెండ్ జాబ్కి వెళ్ళిన తర్వాత తన ఇంట్లో ఒకరితే ఉన్నప్పుడు బాగా వేడి చేసి ఉడుకు చేసి తను కళ్ళు తిరిగి చాలా అనారోగ్యంతో ఉన్నప్పుడు వారి దగ్గర ఉన్న ప్రార్థన నూనె వేసుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తనకు ఆరోగ్యం ఇచ్చారని,
అలానే తను తర్వాత ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనుల్ని గర్భఫలం కోసం అడిగినప్పుడు దేవుడు తనకి గర్భఫలాన్ని కుమార్తెనిచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ఇప్పుడు మండలము యామవరము. ముందు అమ్మాయి కడుపును పడి కడుపులోనే చనిపోయింది. సరిపోతే మళ్ళా ఇక్కడికి వచ్చి అయ్యగారి కాడ పాలన చేసుకున్న తర్వాత పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత మళ్ళా గర్భం వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత సంవత్సరానికే వచ్చింది. మళ్ళా అమ్మాయి పుట్టిద్ది, వద్దు అని మా వాళ్ళు తీసేపించుకోవాలని మా కోడలు. మేమన్నాము అయ్యగారు పాలన చేసిండ్రు, మనకి ఇతడు మళ్ళీ అమ్మాయి పుట్టదు, అబ్బాయే పుడతాడు అని మేము అబ్బాయి పుడితే సాక్ష్యం చెప్పుకుంటామని మేము అనుకున్నాక ఇద్దరు అబ్బాయిలే పుట్టిండు. చిన్న కోడలకి అబ్బాయే పుట్టిండు, పెద్ద కోడలకి అమ్మాయికి అబ్బాయే పుట్టిండు. ఇద్దరికి అబ్బాయే పుట్టిండు. దేవునికి సాధ్యం, చిన్న సాధ్యం, దేవుని దీవించిన. ఇది 3 సార్లు ఇప్పుడు స్పాన్సర్ చేయబోతున్నాం, టీవీ స్పాన్సర్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. నా పేరు రిబ్కా. నాకు పెళ్ళై 10 సంవత్సరాలైంది. అయినా నాకు గర్భఫలం రాలేదు. మేము ఎన్నెన్నో హాస్పిటల్ తిరిగాము, ఎన్నెన్నో మందులు వాడాము, అయినా ప్రయోజనం లేదు. అయితే ఒకరోజు టీవీ ఛానల్లో ఇసాకయ్య గారి ప్రార్థన శక్తి చూడడం జరిగింది. అప్పుడు మేము ఇక్కడికి ఒంగోలు ప్రాంతానికి రావడం జరిగింది. నేను 7 తైలాభిషేకాలకు వచ్చాను. వరుసగా 8వ తైలాభిషేకం కల్లా నాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. దేవుడు నాకు గర్భఫలాన్ని దయచేశాడు. ఇప్పుడు నాకు 3వ నెల. దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. అశ్ని వీరు కంకణంపాడు అనే గ్రామం, ఒంగోలు జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వారి కుమార్తె మా అత్తమ్మ. దేవుడు తన జీవితంలో కార్యం చేశారు. అది సాక్ష్యంగా పంచుకోవడానికి వారు ఇక్కడ రావడం జరిగింది. తనకి వివాహం జరిగిన తర్వాత 2 అబ్బాయిలు పుట్టారు. మళ్ళీ తను 3వసారి గర్భవతి అయింది. గర్భవతి అయినప్పుడు అందరూ నీకు ఈసారి కూడా మళ్ళీ బాబే పుడతాడు, ముందు 2 బాబులు పుట్టారు కదా అని తన భర్త కూడా చాలా గొడవ పెట్టి అబార్షన్ చేయించేసుకొని నీకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేస్తాను నేను అని తను చాలా ఇబ్బంది పెట్టారు. కానీ 3వ నెలలో తల్లిగారు సికింద్రాబాద్లో జరుగుతున్న ఆరాధనకు వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించి ఫలం తెచ్చిచ్చారు. అలానే తను 5వ నెల గర్భవతిగా కూడా ఉన్నప్పుడు ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుంది. 2 బాబులు ఉన్నారు, ముందు నాకు పాప కావాలని దైవజనులు అడిగినప్పుడు దైవజనులు నువ్వు పాపను ఎత్తుకొని వచ్చి సాక్ష్యం చెప్తావని ప్రార్థన చేసి పంపించారు. అదేవిధంగా దేవుడు అద్భుత రీతిగా కార్యం చేశారు. తనకి పాప పుట్టిందని వారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. అలానే వారింటిలో ఒక బర్రె ఈని తర్వాత పొదుగులో వాపు రావడంతో రక్తం వచ్చి ఆ దూడ చనిపోయింది. తర్వాత బర్రె పాలు ఇవ్వకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అది పాలు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటే వారి ప్రార్థనలోనే దానికి రాసి వారు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అది పాలు ఇవ్వడానికి సహాయం చేశారని. 3 సంవత్సరాల నుంచి పంట సరిగా పండడం లేదు. అప్పుడు వారి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిన తైలాభిషేకం నూనె విత్తనాలతో కలిపి వేశారు. పొలంలో అంతా చల్లినప్పుడు దేవుడు అద్భుతమైన పంట ఈ సంవత్సరం ఇచ్చారని, 24 బస్తాలు పంట పండిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. తిరుపతమ్మ వీరు అమ్మన్ప్రోలు అనే గ్రామం నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరి కుమార్తెలు చిన్నమ్మాయి మెచ్యూర్ అయింది, అలానే పెద్దమ్మాయి అవడం లేదని అందరూ అంటూ ఉంటే తనకన్నా చిన్నపిల్ల అయిపోయింది, పాప ఇంకా అవ్వలేదు అని అందరూ చెప్పుకుంటూ ఉంటే వారు ఎంతో బాధతో ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వచ్చి దైవజనులకి చెప్పారు. విషయం చెప్పినప్పుడు దైవజనులు నోట్లో నూనె వేసి అవుతుంది పో అని ప్రార్థన చేసి పంపించారు. వారు గత సంవత్సరం 11వ నెలలో ఇక్కడికి వచ్చి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయించారు. డిసెంబర్ 13వ తారీఖున ఆ బిడ్డ మెచ్యూర్ అయిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ.